అందరికీ నమస్కారము. పచ్చి రొయ్యల క్లీనింగ్ ఎలానో చూసేద్దాము. క్లీనింగ్తో పాటు ఇలా చేసుకుంటే స్టోర్ కూడా చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా. ముందు కొంచెం రొయ్యల్ని కడిగిన తర్వాత మళ్ళీ నిదానంగా మనం ఎక్కడ కూర్చొనైనా కానీ ఇలా మధ్యలో చాకుతోటి కానీ మనము చేతితోటి గోరుతోటి కానీ ఘాటు పెట్టేసుకుంటే ఇలా పొడవుగా ఇలా వెళ్తుంది. ఇది తీసేయాలని అంటూ ఉన్నారు. ఇంకా దానివల్ల ప్రాబ్లం ఏంటిదో నాకు తెలియదు కానీ అది తప్పనిసరి తీసేసుకోవాలని అంటూ ఉన్నారు. పచ్చి రొయ్యలల్లో ఇట్లా అన్నీ మంచిగా వెళ్తాయి. తీయడానికి ఈజీగా ఉంటుంది. ఎంత పొడుగుంటే అంత పొడుగు వచ్చేస్తుంది. చిన్న చాకుతోటైనా ఇలా ఘాటు పెట్టి లాగేయచ్చు. ఇవన్నీ తీసిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసి కడిగి పారబోసేసుకుంటే శుభ్రం అయిపోతాయి రొయ్యలు. ఇంకా ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఈ రొయ్యలన్నీ వేసేసి ఎన్ని రొయ్యలు ఉంటే అన్ని రొయ్యలకి ఇలా వెళ్తాయి. మనం మామూలుగా ఘాటు పెట్టి లాగేస్తే ఊరికనే వచ్చేస్తుంది. కొంచెం చేదులాగా కూడా ఉంటుంది అది ఉంటే. ఇలా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా దీంట్లో కొంచెం మనం సాల్ట్ వేసి వాటర్ వేసి కడిగి పెట్టేసుకుంటే సరిపోతుంది. శుభ్రంగా చేసి ఇస్తారు పొట్టు తీసి. ఇంకా వాటినే కొంచెం మనము సాల్ట్ తోటి 2 సార్లు కడిగేసుకుంటే నీసు వాసన అనేది పోతుంది. ఇంకా ఇలా అయిన రొయ్యలను అయితే మనం ఒక గిన్నె పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ వేయకూడదు, ఏమి వేయకూడదు. ఉత్త గిన్నెనే పొయ్యి మీద పెట్టి రొయ్యలన్నీ ఇందులో వేసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసి ఉడకనిచ్చేయాలి. ఇలా పసుపును సాల్ట్ వేసి కలుపుతూ ఉంటే కొంచెం నీరు వస్తుంది. రొయ్యలలోకి వెళ్ళి ఉడుకుతూ ఉంటే కూడా ఆ నీరంతా ఇనికే వరకు ఉడకనిస్తే మనము ఇంకా ఈ రొయ్యలను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎలా అంటే అలా వండుకోవడానికి రెడీగా ఉంటాయి.